అగజూడు మల్లల్ల పాలజున్ను పట్టుకొని అకటిక చీకట్ల కారండ పడవిల బొక్కల సిరికోట జరనే చేరిండు మెల్లంగ గుహలోకి జొచ్చిండు చూడే అబ్బబ్బ రత్నాంగి ఎదురాయనమ్మ చూడరే అమ్మా మల్లన్నను చూసి మై మరసిపోవట్టే కానరే అమ్మా. మల్లయ్య వచ్చినవా? ఏది మధురమేది? బామా ఈ మల్లయ్య మాటంటే తప్పడు. ఇగో నువ్వు అడిగిన మధురం. పసిపిల్లవోలే బామల్ల రత్నాంగి మధురాన్ని అందుకొని కమ్మంగ దీనంగా అది చూసి మల్లయ్య ముసిముసిగా నవ్వుతూ రత్నాంగి అందాలు చూస్తుండబట్టే కమ్మంగ జున్నునంత ఆరగించినాదే చూడరు అమ్మా మల్లన్న సూపులకు సిగ్గుల మొగ్గాయే కానరే అమ్మా కమ్మంగ జున్నునంత ఆరగించినాదే చూడరు అమ్మా మల్లన్న చూపులకు సిగ్గుల మొగ్గాయే కానరే అమ్మా. ఆ రత్నాంగి ఇప్పుడు సంతోషంగా ఉందా? అప్పో చెప్పరానంత సంబరంగా ఉంది. అవును, నేను చెప్పిన సంగతి ఏం చేసినావు? నీ తల్లి రాక్షసి ప్రాణం ఎక్కడున్నదో తెలుసుకున్నావా? లేదు మల్లయ్య, అది అప్పుడు నాతోని ఎక్కువసేపు గడపలేదు, అందుకే అడగలేకపోయినా. అయ్యో మల్లయ్య, ఆ రాక్షసి వస్తుంది. నిన్ను చూస్తే ఇక్కడనే చంపుద్ది. పో ఎక్కడైనా దాక్కోపో. మల్లా నరవాసన. రత్నాంగి 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 ఏమైంది? ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు? అమ్మా అమ్మా, నాకు చాలా భయమైతుందమ్మా. బిడ్డ, ఎందుకు భయం? ఏమైందని నాకు చెప్పు. ఇంత పెద్ద బ్రహ్మరాక్షసి నీకు తోడుండంగా నీకేం భయమే? అమ్మా, నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఒక వీరుడు నిన్ను సంహరించండు. అది తలుసుకొని నాకు ఒకటే భయం పట్టుకున్నది. నువ్వు లేకపోతే ఈ అడవిలో ఒక్కదాన్ని ఎట్లా బతకాలే? పిచ్చిదానా, నన్ను చంపే నరుడే ముట్టలేదు. నా పానం అందరోనే ముందనుకున్నావా? రత్నాంగి, నా మీద నీకెంత ప్రేమనే పిచ్చి పిల్ల. నీకో రహస్యం చెప్తా ఇను. నా పానం తీయాలంటే మామూలు విషయం కాదు. నిజంగానా అమ్మా? బిడ్డ, నా పానం తీయాలంటే ఆ శివుని అంశతోని పుట్టిన ఓ మహావీరుడు శూరుడు బహు పరాక్రమవంతుడే రావాలి. అది మళ్ళా సూర్యగ్రహణం పట్టినాడు నా నెత్తిలో ఉన్న ఇగో ఇగో ఈ కొమ్మును ఇరిస్తేనే నాకు సావుంటది. ఆ శివుని వంశంలో పుట్టేదన్నాడు, సూర్యగ్రహణం పట్టినాడు వాడు వచ్చేదన్నాడు, హండ్ల నా నెత్తి మీద కొమ్ము ఇరిసేదన్నాడు. అమ్మా, ఇగో ఇప్పుడు నాకెంతో సంతోషమైతాంది. ఇక నాకేం భయం లేదు.
రాజ్యమంతా గోడ మీద బల్లై ఉన్నట్టి మల్లయ్య వినుకుంట తలకాయ ఊపని బట్టే అంతలోనే రాక్షసి ఏం చెయ్యబట్టే అక్కన్నే ఒరిగి నిద్రలోన మునిగే చూడరే అమ్మా రాక్షసి సేవలు రత్నాంగి చేయబట్టే కానరే అమ్మా అక్కన్నే ఒరిగి నిద్రలోని మునిగే చూడరే అమ్మా రాక్షసి సేవలు రత్నాంగి చేయబట్టే కానరే అమ్మా ఇగో మల్లయ్య నీ గొడ్డలి జల్దీ ఇక్కడి నుంచి పో రాక్షసి నిద్రలేస్తదేమో నే పోయేస్తా కొల్లపురి మహారాజు మల్లయ్య చూడే గురువింజ గురు మల్లెలో సెందురాలో మల్లయ్య పటోలే మందను చేరే గురువింజ గురు మల్లెలో సెందురాలో గొడ్డలి ఆ చెట్టు కిందనే పెట్టే గొంగడి వరిసి పండుకోవట్టే మల్లన్న వచ్చేడి దాకా పయ్యన్న ఓ కంట చూడనే బట్టే మహారాజు మల్లయ్య చూడే గురువింజగిరి మల్లెలో సెందురాలో మల్లయ్య పటోలే మందను చేరే గురువింజ గురు మల్లెలో సెందురాలో ఏందిరా చూస్తున్నా నీ సంగతి ఇవ్వదాకా ఏడుకుపోయి వచ్చినవే అదేరా గొడ్డలి కొమ్మల చిక్కిందని చెప్పిన కదా గా గొడ్డలు తీసుకురానిక పోయినా అట్టనా అయితే గిడ దొప్పల చూడుండే మరి ఏమైంది అది ఏడవాయన ఏం మింగిందే అదేరా రాత్రి కుక్క అరుస్తుంటే పెట్టినా అప్పుడు నువ్వు నిద్రపోయినవరా పయ్యన్న అనుమానం ఇంకింత విరిగే గురువింజ గురు మల్లెలో సెందురాలో అయినా ఎరుగనట్టు గొంగట్ల ఒరిగే గురువింజ గురు మల్లెలో సెందురాలో అరే ఎట్లయినా మల్లన్న ఏ పాని కొయ్యిండు తెలుసుకుంది ఇడిసి పెట్టనంటుందమ్మా పయ్యన్నా మల్లయ్య చిత్రాలు తెలువకపాయే తెల్లారే పొత్తికే మల్ల రాత్రాయే మల్లన్న దేవుడు నిదురానే వాయే గురువింజ గురు మల్లెలో సెందురాలో పయ్యన్నాగజుడు లెవ్వనలేసే మందనిడిసి బయలుదేరనే వట్టే పయ్యన్నా బొక్కల సిరికోడ దారి వట్టిపోతున్నాడు చూడే సత్తులు కదనే అబ్బో అయ్యో అబ్బో మల్లన్న ఏమైందిరా వారి ఏమైంది అబ్బో మల్లన్న నువ్వు సిన్నోని కాదే అదేంది ఆడ అన్ని పొక్కల కుట్టరాదు అంత అరుపు తినబడతానే నీ అవ్వతో కంపు వాసన వస్తుంది నీ అవ్వ పానం ఎక్కడ భయన్నా నీ అవ్వ నా కోశ అంతా తడిచిపోయింది ఏడ భయన్నా కాదే నువ్వు నిన్న రాత్రి పోలేదా కాదిక్క ఏముందో చూద్దామని పోయినా అమ్మో అయ్యో కోశ అంతా నానిందే చీచి దూరం ఉండు అయినా గట్టెందుకు పోయినవరా సరేది ఆ సంగతి నీకు చెప్తా గాని సప్పుడు చేయకుండా పడుకో
నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా సూర్యగ్రహణమని తెలిసే రాక్షసిని సంహరించ గడి వచ్చిందని తెలిసే పయ్యన్నను విలిసి తానానికి పంపించే మందకాడి నుంచి ఆ పయ్యన్నను ఎల్లగొట్టే అరే చుట్టు కర్ర వట్టి గొర్ల చుట్టు గీత గీయవట్టే గీత దాటకుంట గొర్ల మీద బండారి గొట్టె నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా నాగులో నాగమల్లే దారిలో నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా నాగులో నాగమల్లే దారిలో నాయుదొరా బొక్కల సిరి కోట దిక్కు తవ్వబట్టే మల్లయ్య దండి రాక్షసున్న కోట చేరనే వచ్చే ఇక యువలోనికి మల్లన్న గుప్పించి దుంకంగా పండుకున్న రాక్షసి ముక్కుల ధరనే బట్టే నరవాసన అనుకుంటా దిగ్గుమంటూ లేసే చూడ ఎదురుంగా మల్లయ్యను చూసి కల్లెర్ర చేసే చూడరే చూడరమ్మ మల్లయ్య కథలు చూడు 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 చూడరే చూడరమ్మ మల్లయ్య కథలు చూడు ఎవ్వనివిరా నువ్వు నీకెంత దమ్ముంటే నా కోటలో అడుగు పెడతావు నీకు భూమి మీద నూకలు చెల్లి నా కంట్లో పడ్డావురా రా రా వదలరా నిన్నొదలా ఒసే ఎలగొండ రాక్షసి నీకు నేటితో మూడిందే నీ అంతు చూడనికేనే వచ్చిన నా అంతు చూడనికొచ్చిన నువ్వు నా ముందట నువ్వు పెంతరా హీగంత రా నిన్ను కరకర నమిలి మింగేత్తా మంచి ఆకలి మీదున్న గడియలొచ్చినవురా రా 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 దేవుడు అలగొట్టి పులిమి చూస్తేనే దేవుడు బక్కుమాని మండుతున్నదే గుర్తించబట్టనే కొల్లపూరి దేవుడు రా మల్లయ్య కొరహమిసాలు దింపెరా కొరహమిసాలు దింపెరా దిక్కుమంటుడేసినాడు రా ఉగ్ర రూపమెత్తినాడు రా రూపమెత్తినాడు రా ఆకాశ మొదలబట్టనే అర్య భూదేవి బుగులు బట్టనే అబ్బబ్బ భూదేవి బుగులు బట్టనే అబ్బబ్బ మల్లు కోపమే చూసి ఎక్కదూడు తల్లడిల్లెలో కాలే ఓయబ్బ తల్లడిల్లెలో కాలే ఓయబ్బ పంపం శంకులు మోగనే అర్ర టౌన మధ్య కూలు ఎగనే ఎక్కదూడు టౌన మధ్య కూలు ఎగనే అదే పట్ట పగలు సుక్కలేమో అబ్బబ్బ జల్ల జల్ల రాలబట్టనే ఓయమ్మ జల్ల జల్ల రాలబట్టనే ఓయమ్మ రాక్షసి నీదనే దుంకే వీరా నువ్వు నిజంగానే శివాంశతోని పుట్టినోనివే అందుకే నన్నెదిరించగలిగినవు ఇగో
నేను చచ్చిపోతే నేను ఇన్ని రోజులు పెంచుకున్న రత్నాంగి ఒంటరైపోతుంది. ఈ రత్నాంగిని నీ వెంట తీసుకుపోయి లగ్గం చేసుకో. ఏడు నేనున్నాను కదా. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటా, నా భార్యను చేసుకుంటా. పద. ఊరుకో. ఇక నుంచి నీకు నేనున్నాను, నేను చూసుకుంటా. వీరాది వీరుడే మల్లయ్య దేవుడు అమ్మలాలో ఆలకించే తల్లులారా, అమ్మలాలో ఆలకించే తల్లులారా, బామారత్తాంగితోని బయలుదేరినాడమ్మ అమ్మలాలో ఆలకించే తల్లులారా, అమ్మలాలో ఆలకించే తల్లులారా, మందకాడ బయ్యన్న ఆగమైపోబట్టే మల్లన్న జాడలేక తల్లడిల్లిపోబట్టే, మల్లన్న జాడలేక తల్లడిల్లిపోవట్టే, అంతలోనే మల్లయ్యారా ఓ తల్లులారా, బామారత్నాంగితోనిరా ఓయమ్మలారా, ఎదురొచ్చే వాళ్ళను చూసే ఆ బయ్యన్న, ఓ పక్కకున్న పడతిని చూసే ఆ బయ్యన్న, ఒంటిగా పోయి నోడు జంటగా వస్తుండంగా అవ్వలాలో భైరవుడు బయ్యన్న, అవ్వలాలో భైరవుడు బయ్యన్న, అరే ఎదురొచ్చి ఇద్దరిని కింద మీద చూడబట్టే అవ్వలాలో భైరవుడు బయ్యన్న, అవ్వలాలో భైరవుడు బయ్యన్న. మల్లన్న కాకుండా ఎవరో ఎంబడత్తారు, ఎవలై ఉండ్రు మరి. ఎవలామే మల్లన్న ఎవరే ఈమె? ఈమె నీ వదిన రత్నాంగిరా బయ్యన్న. వదిలేనా? అగో ఒరేకి ఇదే నన్ను ఎక్కడ దొరికే ఈమె, నువ్వు ఎట్లా తీసుకొత్తివి? కొంపదీసే నన్ను ఎత్తుకొచ్చినావా ఏంది? రత్నాంగి సంగతంత మల్లన్న చెప్పబట్టే అవ్వలాలో ఆలకించే తల్లులారా, అవ్వలాలో ఆలకించే తల్లులారా, తన శాపాన్ని కూడా బయ్యన్నకు తెలుపబట్టే అవ్వలాలో ఆలకించే తల్లులారా, అవ్వలాలో ఆలకించే తల్లులారా, పళ్ళు చెప్పుతుంటే కళ్ళు మిటకరించి చూడబట్టే పీరిపోయి బయ్యన్న ఆగాదలు ఇనబట్టే, పోయి బయ్యన్న ఆగాదలు ఇనబట్టే, సంగతంత తెలుసుకొని ఆ బయ్యన్న, సామి నీకు దండమన్నడే ఆ బయ్యన్న, అవతార పురుషుడవాని ఓయమ్మలారా, అనుకోలేదన్నడు చూడే ఆ బయ్యన్న, రగజూడు ఆ గడియల 12 ఏండ్లు నిండే అవ్వలాలో ఆలకించే తల్లులారా, అవ్వలాలో ఆలకించే తల్లులారా, మల్లన్న రూపం మల్లెప్పటోలే కాబట్టే అవ్వలాలో ఆలకించే తల్లులారా, అవ్వలాలో ఆలకించే తల్లులారా. బయ్యన్న కంగారు పడకు, నేటితో నాకా మునిపెట్టిన శాపం తీరిపోయింది. ఇక రత్నాంగిని నాదానిగా చేసుకుంటా. అగో ఆ పుట్టకాడ మా ఇద్దరికి నువ్వే పెళ్లి పెద్దవై పెళ్లి చేద్దు. రా. సంబరపడి బయ్యన్నా సరే మంచిదంటాండే అవ్వలాలో ఆలకించే తల్లులారా, అవ్వలాలో ఆలకించే తల్లులారా, పుట్టకాడికి వాళ్ళను తీసుకొని వచ్చిండే అవ్వలాలో ఆలకించే తల్లులారా, అవ్వలాలో ఆలకించే తల్లులారా, పత్తి కంకణాలు చేసే ఉన్ని కంకణాలు చేసే రత్నాంగి మల్లయ్య సేతులకు గట్టబట్టే, రత్నాంగి మల్లయ్య సేతులకు గట్టబట్టే, పంచాభూతాల సాక్షిగా జయ రామ రామ, పచ్చాని సెట్టు ముంగట జయ రామ రామ, నాగన్న పుట్ట సెంతన జయ రామ రామ,
పెద్దగా రామ రామ మల్లయ్య రత్నాంగిల పెళ్లి చేయబట్టెనే అవ్వలాలో ఆలకించే తల్లులారా అవ్వలాలో ఆలకించే తల్లులారా శివ పార్వతులేమో అగతీవనలందించబట్టే అవ్వలాలో ఆలకించే తల్లులారా అవ్వలాలో ఆలకించే తల్లులారా. సరే మల్లన్న, ఇక నేను మీతో ఉండలేను. నేను పుట్టిన కార్యము తీరింది. ఇక నేను ఆ పరమేశ్వరునిలా కలిసిపోతా. నాకు సెలవు పెట్టు మల్లన్న. సరే బయ్యన్న, ఆ దైవ కార్యానికి పాత్రునివైన నిన్ను నేనెప్పటికీ గుర్తు పెట్టుకుంటా. వెళ్ళిరా బయ్యన్న. ఆ కనపడే మందంతా మనదే. అది కూడా ఇప్పుడెవ్వరు లేరు. బయ్యన్న కూడా పోయిండు కదా, ఇక మనమే చూసుకోవాలి. పద. భామా రత్నాంగి, అగో ఆ సేనుకాడ ఉంది చూడు, ఆమె పద్మాలదేవి. నీకు అక్కైతది. నిన్ను చూసిందంటే మండుద్ది. నువ్వు నా నీడ లెక్క నా వెనవెనకరా. సరే మల్లయ్య. వెనకరా. అగో వచ్చేది నా మల్లయ్యనా? వచ్చేది నా మల్లయ్యనే. అవును, మల్లయ్యనే. మల్లయ్య 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 వచ్చినవా మల్లయ్య? ఎన్ని రోజులయ్యా నిన్ను చూసి. ఎట్లున్నావు మల్లయ్య? బాగున్నా పద్మాల. ఏం తిన్నావు? ఎక్కడున్నావు మల్లయ్య? ఊరుకో. నువ్వు లేక నేనెంత బాధపడ్డాను మల్లయ్య. స్వామి, ఈమె వాళ్ళ స్వామి. పద్మాల, ఈమె నీకు సెల్లలైతది. అనుకోని పరిస్థితుల్లో ఈమెను పెళ్లాడవలసి వచ్చింది. ఎప్పటివే నువ్వు నంగనాచిదానా? నా పెనిమిటి ఎంట పడొచ్చినావు? ఓయ్, మంచిరా నీ మాటలు. ఒసేగిసే అంటే పడేటోళ్ళు ఎవరు లేరిరా. ఎంత గుండె ధైర్యమే నీకు? నా మొగన్ని మలుపుకొని నా మొగని ఎంట పడొచ్చి నాకే ఎదురు చెప్తున్నావే. అక్క, ఏమైందక్క గట్లున్నావు? ఏం లేదు సెల్లే, ఇన్నేండ్లైనా మనకు సంతానం కాకపాయే. తల్లిగాని ఆడజన్మకు ఫలమేముంది సెల్లే? అందుకే పిల్లల మీద మనసు కొట్టుకుంటుంది. అవునే అక్క. సరే, మన సామచ్చినంక అడుగుదాంతి, బాధపడకు. మలుపుకొని మల్లన్న రాంగానే పక్కన చేరిరి సక్కాని ఆసతులు. సల్లదాగుమంటూ ముంత సేతికిచ్చి మల్లన్నను సల్ల వడగొట్టబట్టిరి. తరువాత ఇద్దరు మనసులో మాటను మల్లన్న స్వామికి చెప్పుకున్నారే. ఓ ఎమ్మలాల సంతాన ఫలమును మాకు
సాధించమంటుండ్రు చూడే ఓ ఎమ్మలాల మాయమ్మలాలా అగో ఇద్దరు భార్యలు ఎప్పుడైతే నాదా మరి మేము ఇట్లాగే ఉండుమా మా యొక్క గోత్రం ఎట్లా మా యొక్క వంశం ఎట్లా మేము ఇట్లాగే ఉండు అంటావా మాకు సంతాన ఫలము కావాలంటున్నారయ్యా ఓ లోకులాలో అగో సంతాన ఫలమాని ఇద్దరు భార్యలు ఎప్పుడు అడిగిరో రారాజు మల్లయ్యకు గుండెలకు బెల్లమన్నాయి కార్యాలు చల్లమాని నల్ల గుండె వలిగి 4 భాగాలాయే నేను అవతార పురుషున్నైతే సంతాన ఫలము నేనెట్లా ఇయ్యాలనుకోని మది లోపల మనసు ఏమో అనుకున్నాడు సరే మంచిది మీకు సంతాన ఫల యోగం చూపిస్తారా అంటని ఇద్దరి భార్యలు తోలుకొని లోకాల శంకర ఎక్కడి కట్టమునుకొని వరిచేతులు అంజన వేసుకుంటే కల్లా ఆ యొక్క గురువు కనబడుతున్నాడు చండీశ మహాముని మా గురువు ఉన్నాడు మా గురువు దగ్గరకు పోయి నా భార్యలను గురువు కప్పచెప్పి ఏదో విధంగా వాళ్ళకు సంతాన ఫలం కలిగేటట్టు యోగం చూపియమని ఇక నా అవతారం జాలిత్తనాని భగవంతుడు మల్లయ్యా ఇక భార్యల దోరుకొని అవ్వలాలో నా మునున్న బయటికి రావదేవుడో రారాజు వచ్చేనే అవ్వలాలో నా గురువుకు దండాలు పెట్టేనా నా స్వామికి దండాలు పెట్టేనా ఆ గురువుకు దండం పెట్టంగానే కన్ను తెరిచిండు ఆ మునీశ్వరుడు నా కొడుక మల్లయ్య ఏం పనికి వచ్చినవు బిడ్డ అని ఎప్పుడైతే అభయహస్తము చాపిండో నాకు ఇద్దరు భార్యలు చూపించి అయ్యా నాకు ఇద్దరు భార్యలు సంతాన ఫలము కావాలంటున్నారు గాని సర్వము తెలిసినటువంటి మహానుభావులు మీరు సంతానమిచ్చే లెక్క నా దగ్గర ఎక్కడిది అవతార పురుషున్నైతే నేను మరి భూలోకం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది నరెత్తి నరలోకం లోపల నా భార్యల సంతానము భూలోకం ఉన్నంత వరకు సూర్య చంద్రులున్నంత వరకు వాళ్ళ వంశం ఉండాలి కాబట్టి వాళ్ళకు సంతానము కలిగే యోగము చూపించమన్నడే రారాజు మల్లయ్య అప్పుడు రారాజు మల్లయ్య చెప్పంగానే మునీశ్వరుడు సంబరపడ్డాడు నా బిడ్డలానా మీరే కాదు రానున్న భూలోకము లోపల మీ వంశం బాగా పెరగాలంటే రానున్న కాలం లోపల రారాజు మల్లయ్య పల్లెన దేవాలయ కూడా ఇవెళ్తాడు ఆగో ఓదెల కాడ కోవరెల్లి కాడ ఐలేని కాడ రారాజు మల్లయ్య పండుగలు జరుగుతాయి సంతానం లేనటువంటి వాళ్ళు 7 వారాలు 7 వారాలల్లా తడిబట్ట తానాలు చేసి ఆగో అల్లు బండ అనేది పుడుతుంది బిడ్డ అల్లు బండలు పడతారే బిడ్డలాల ఆయటోళ్లకు వచ్చే ఒక్క వాక్యాలు చెప్తారు కానోళ్లకు వాక్యాలు అత్తయ్యాళ్లకు లేని పూనుకాలత్తాయి పరమాత్ముడే పెయి మీద ఊరుకుంటాడు ఆయటోళ్లకు చెప్తాడు కానోళ్లకు చెప్తాడు అందమైనటువంటి యొక్క జాతరలు జరిగేదున్నది భగవంతుని వెతుకునేదున్నది అల్లు బండలు పట్టు అని ఎప్పుడు అన్నాడో ఆ ఇద్దరు భార్యలు రట్లంగి పద్మాలదేవి అల్లు బండాలు ఎవరితో ఉన్నారు అల్లు బండాలు ఎవరితో ఉన్నారు అల్లు బండలు ఏమి వచ్చాను ఇక తొట్టెలు కూడా వస్తా ఉన్నాయి ఇక పిల్లల ఏ సంగతి అయితే ఇక అల్లు లోపల వస్తా ఉన్నాయి ఇక ఒక్కరు గారు ఇద్దరు గారు ఇక ఇన్నుట ఇద్దరు పిల్లలైతే ఇక పద్మావతికి కలుగుతారా అని ఇక ఇన్నుట ఇద్దరు పిల్లలైనా ఇక రత్నంగికి కలుగుతారా అని ఓరి కళ లోపల నిలదప్పినే రామో రామ కళ లోపల నిలదప్పినట్టు ఆమెకి ఇన్నుట ఇద్దరు ఈమెకి ఇన్నుట ఇద్దరు పిల్లలు లోకం లోపల ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకున పోళ్ళు ఇన్నుట ఇద్దరు పత్తి కంకున పోళ్ళు నన్నుట 4 కుల సాములని మీ యొక్క వంశము గుర్తది బిడ్డ నా పేరు మీద మీ వంశము చండీశ గోత్రము అని దీవించి దివనార్తి పెట్టి ఆగో అంతర్ధానం అయితుండు అప్పుడు మల్లన్న దేవుడు కొడుకులు పుట్టినాక చెప్పుండ్రి చండీశ గోత్రం మనదాని ఉన్ని కంకున పోళ్లకు పత్తి కంకున పోళ్లకు కూడా చండీశ గోత్రం అని ఆగో రానున్న కాలం లోపల రాజులై బతుకుని కొడక అని దీవించి దివనార్తి పెట్టి ఆ పరమాత్మునిలోన మల్లన్న దేవుడు లీలమైపోతున్నాడయ్యా ఓ లోకులాలో ఆ విధంగా మల్లన్న వంశతో జన్మించినటువంటి పద్మావతికి పుట్టిన ఇన్నుట ఇద్దరు రత్నంగికి పుట్టిన ఇన్నుట ఇద్దరు వల్ల కురుమలకు ఆగో మల్లన్న దేవుడు విలవేలిపోయి అనేక
విధాలల్లా సట్టేడు వారాలు సామిన 7 వారాలల్లా రారాజు మల్లయ్యకు కుండతోటి బోనాలు గండదియాలతోటి ఆ స్వామిని కొలుసుకుంటా గొర్రెలను కాసుకుంటా మల్లన్న భక్తులయ్యి ఆ రారాజు మల్లయ్య యొక్క గొల్ల కురుమలకై కాక అన్ని కులాలకు విలవేలుపై అందరినీ సుభిక్షంగా సల్లంగా ఉండాలని దీవెనార్తి పెట్టిండు రారాజు మల్లన్నో మల్లన్నను వేడుకున్న వారికి సుభిక్షమైన దేశం సుందర నందన ఉద్యానవనములు పాడి పంటలతోడి పసందుగా ఉన్నది మల్లన్న దేవునికి మంగాల మానిపాడరమ్మ మల్లయ్య నీకు అత్తా అని చెప్పరమ్మ మంగాల మానిపాడరమ్మ మల్లన్న నీకు అత్తా అని చెప్పరమ్మ పూలు బండారు దత్త పూజ కాడ నేను ఉంటా భారతీయ నేను వత్త భారతీయ నేను వత్త దండామా అని చెప్పరే మా కౌరవెల్లి మల్లయ్యకు అత్తా అని చెప్పరే మంగళ నీరంజన దీప నైవేద్యము సమర్పత్వతాయనం బృహస్పతి నమస్తుతే ధనము ధాన్యం పశుం పశుపుత్రలాభం శత సంవత్సరము సువర్ణ కలిశే దీర్ఘామాయు విశ్వం బ్రహ్మం శత్రుభుజ విఘ్నేశ్వరహాత కండ ఖర్జూర శర్కర నైవేద్యము సమర్పయామి ఏ కులమాపతి పార్వతీయల కోటియే